హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. శ్రీకృష్ణాయ దుభూషణ నరసఖా శృంగారరత్నాకర. లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నీకున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరినామ కథన దవానలజ్వాలచే కాలవే ఘోరాఘకాననములు. వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు. కమల నాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరదతులు. నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు. వ్యయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతాద్ధి సమేత. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్దగిలి. మనోవచో గతుల తార్కిక చాతుర్యంత కల్గిన. మిగిలి కుతర్కవాది దగమేరలు శేషియరుంగనెచ్చునేయ గణిత నర్తన క్రమము. అజ్ఞుడరింగిను తింపనోపునే ఇంచుక మాయలేక మదిన నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని. హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండ్రిరుంగు. అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నవద్వార పురాణంలో ఉండేటువంటి ఆ పురంజనుడు బుద్ధి స్వరూపమైనటువంటి పురంజనితో ఆయన కాపురం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, పురంజనుడు ఐదు ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాల్లోనూ ఖద్యోతము అవిర్ముఖి అనేటువంటి పక్కనే ఉండేటువంటి తూర్పులో ఉండేటువంటి 2 ద్వారాల్లో తన మిత్రుడైనటువంటి ద్యుమంతుడితో కలిసి విభ్రాజితం అనేటువంటి దేశానికి షికారుడిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఆ ద్వారాల కింద కొంచెం కిందగా ఉండేటువంటి నళిని నాళిని అనేటువంటి 2 ద్వారాలలో తన మిత్రుడైనటువంటి అవధూత అనేటువంటి ఫ్రెండ్తో కలిసి సౌరభం అనేటువంటి దేశం మీద షికారుకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా తూర్పులోనే ఉండేటువంటి ముఖ్య అనేటువంటి ద్వారంలో నుంచి పురంజనుడు ఏం చేస్తూ ఉంటాడంటే, 2 ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు. అందులో ఒక ఫ్రెండ్ పేరు రసజ్ఞుడు, రెండో ఫ్రెండ్ విపణుడు అనేటువంటి వాడితో వెళ్తూ ఉంటాడు. తరువాత ఈ రసజ్ఞుడితో వెళ్ళినటువంటి పురం ఏమో బహూదనం అనేటువంటి దేశం, విపణుడితో వెళ్ళేటువంటి దేశమేమో ఆపణ అనేటువంటి దేశానికి తిరుగుతూ ఉంటాడయ్యా. ఇలాగా తిరిగిన తర్వాత మళ్ళీ ఇప్పటికి ఈ పక్కన ఉండేటువంటి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశంలోనేమో పితృహు అనేటువంటి ద్వారం ఒకటి ఉంది. అదేవిధంగా ఉత్తరంలో కూడా ఇంకొక ద్వారం ఉంది. ఆ ఉత్తర ద్వారం దాంట్లోనేమో దేవహు అనేటువంటి ద్వారం. ఈ రెండిట్లో నుంచి కూడా పురంజనుడు శృతధరుడు అనేటువంటి ఒకే ఫ్రెండ్, శృతధరుడు అనేటువంటి ఫ్రెండ్తో ఆయన దేశ సంచారం చేస్తూ ఉంటాడయ్యా. ఇలా ఉత్తర పాంచాల దేశానికి వెళ్తాడు. ఈ విధంగా
ఈయన తిరుగుతూ ఉండేటువంటి తర్వాత కిందగా పశ్చిమ దేశంలో పశ్చిమ ద్వారాలు రెండులో ఆసురి అనేటువంటి ద్వారం, పశ్చిమ ద్వారం ఉంది. దాంట్లో దుర్మధుడితో వెళ్తూ ఉంటాడు. తర్వాత పశ్చిమంలోనే నివృత్తి అనేటువంటి ఇంకో ద్వారం ఉంది. దాని గుండా లుబ్ధకుడు అనేటువంటి ఫ్రెండ్ని తీసుకుని వైశసం అనేటువంటి దేశానికి వెళ్తూ ఉంటాడు. ఈ విధంగా వెళుతూ ఉండేటువంటి వాడికి ఇక తన శరీరంలోనే, అంటే తన దేశంలోనే ఉండేటువంటి పౌరులు ఉన్నారు. ఈ పౌరులు వాళ్ళల్లోనే ఏంటంటే ఇద్దరు గుడ్డాళ్ళు ఉన్నారు. అందులోనేమో నిర్వాక్కు పేషస్కృతుడు అనేటువంటి ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. ఈ గుడ్డి వాళ్ళతో వీళ్ళ సహాయం తీసుకుని కళ్ళుండేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి తిరుగుతూ ఉంటాడయ్యా. ఈ విధంగా ఈ పురంజనుడు ఆ పురాన్ని వదిలి ఇన్ని రకాలైనటువంటి దేశాలలో, ఇన్ని రకాలైనటువంటి ప్రాంతాలలో ఈయన ఇలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉండిన తర్వాత మళ్ళీ తిరుగుడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంతఃపురానికి విషుచీనుడు అనేటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక ఆంతరంగిక సేవకుడు ఉంటాడు. అతనితో కలిసి అంతఃపురంలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ తన భార్యలతోనూ తర్వాత పిల్లలతోనూ ఉంటూ వాళ్ళ యొక్క మోహంలో చిక్కుకు తిరుగుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హి మహర్షికి నారదుడు చెప్పినట్టుగా మైత్రేయ మహర్షి విదురుడికి చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో చెప్పినటువంటి విశేషాన్ని కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మానవుడి యొక్క, ప్రతి మానవుడి యొక్క శరీరానికి సంబంధించినటువంటి విశేషాలు మాత్రమే. దీనిని ఒక కథం కింద చెప్తూ ఉంటాడు. పురంజనుడు, పురమునందు ఉండేటువంటి వాడు అంటే ఏమిటి? దేహం అనేటువంటి పురంలో పురుష రూపంలో ఉండేటువంటి పురుషుడు ఒకటి లోపలికి వస్తాడు. వచ్చి వాడు బుద్ధి అనేటువంటి ఒకనొక ప్రకృతి స్వభావమైనటువంటి దానితో కలిసి వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేస్తూ ఉంటారు. ఇలా చేసేటువంటి సందర్భంలో ఈ పురంజనుడు ఇలాగ అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. వీటికి సంబంధించినటువంటి అంతరార్థాలు తర్వాత చూద్దాం. ఇంకా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః మహిషీయ దదీహేత తత్తదేవాన్వవర్తత. ఈయన ఒకడే ఇంతవరకు కూడా ఈయన తిరుగుడు గురించే చెప్పాం. కానీ ఈయనకి ఒక భార్య ఉంది, పురంజని అనేటువంటి భార్య ఉంది కదా. ఆ భార్యతో ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని నారద మహర్షి చెప్తూ, పురంజనుడు అవివేకి అయి, అంటే ఏమిటి? వివేకం కోల్పోయి ఏది మంచి ఏది చెడు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు, ఈ దేనిని మనం గ్రహించుకోవాలి, ఈ దేనిని వర్జించాలి అనేటువంటి విషయం తెలియక కోరికలకు ఈ పురంజనుడు బానిసైపోతూ దైవవంచితుడవుతాడు. అంటే ఏమిటి? భగవంతుడి గురించి ఆలోచించకుండా భగవంతుడు పక్కకి తప్పుకుపోతే కావాలని భగవంతుడిని తాను మర్చిపోతూ ఉన్నప్పుడు భగవంతుడు కూడా వీడిని మర్చిపోతూ ఉంటాడు. దైవ వంచితుడైపోయినటువంటి, సరే బాగానే ఉంది, అవివేకి, కోరికలు ఉన్నాయి, అంత మాత్రంతో సరేనా అంటే కాదు. ఇంకకి ఇతనికి ఒక భార్య ఉంది కదా, ఆ భార్య ఏ ఏ పనులు చేస్తే అవే పనులు ఆమెను అనుకరిస్తూ చేస్తూ ఉంటాడు. ఆమె ఏం చేస్తే అది చేస్తూ ఉంటాడు. ఇలాగా ఆ విధంగా అతడు కర్మబంధంలో చిక్కుకొని ఉన్నాడు అన్నాడు నారద మహర్షి. అంటే ఏమిటి? ఏవం కర్మసు సంసక్తః, కర్మసు అంటే కర్మలు యందు సంసక్తః, బాగా సక్తం అనమాట, అంటికిపోతూ ఉంటాడు అనమాట. ఏ పని చేసినా ఇంకా ఆ పని మీద దృష్టి పెట్టేసుకుని ఆ కర్మలు చేసేస్తూ ఉంటాడు. ఆ కర్మల్లోంచి అటువంటి ఫలాలన్నీ అనుభవించేస్తూ ఉంటాడు. ఎక్కడా కూడా ఇది దైవార్పణం చేయాలి, ఇది నిష్కామయోగంగా చేయాలి, కర్మయోగము అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ లేకుండా సంసక్తం అయిపోతూ ఉంటాడు. అంటే దాంట్లో తగులుకుని పోతూ ఉంటాడు. తగులుకుపోయి అబుధ, అబుధ అంటే బుద్ధి లేనటువంటి వాడు అని అర్థం. అంటే వివేకం లేనటువంటి వాడు. ఆ బుధ, బుధ అంటే బుద్ధి అని అర్థం. ఆ బుద్ధిలో వివేకం ఉంటుంది, ఇది మంచిదా కాదా అనేటువంటి ఆ విచక్షణ కలిగినటువంటి దాన్ని బుద్ధి అంటారు. ఆ బుద్ధి అబుద్ధ, అబుధ, ఆ బుద్ధి లేకపోయేటప్పటికీ
ఆత్కామ ఆత్మ, తనకు కలిగినటువంటి ఏ కోరిక గురించి ఆ కోరికతో మనసు నిండిపోయి ఉంటాడు. అలాగా ఆ కోరికల చేత వంచితుడైపోయి ఉంటాడు. అయిపోయి భార్య యత్ ఈహేత, ఆ భార్య ఏ ఏ పనులు చేస్తే తను కూడా అవే పనులు చేస్తూ అనుకరిస్తూనే ఉంటాడయ్యా. అంతేకాదు ఇంకా ఏం చేస్తుంటాడంటే క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరాం మదవివ్వల అశ్నంత్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహజక్షతీం క్వచి. ఆమె ఒక్కోసారి ఏం చేస్తుందంటే మద్యం తాగుతుంటుంది. తాగ్గా ఈతడు కూడా అమ్మో ఆవిడ మద్యం తాగుతుంది కాబట్టి నేను తాగుతాను అని చెప్పి మద్యం తాగుతూ ఉంటాడు. ఆమె తినే సమయంలో ఆమె ఎప్పుడైతే తింటుందో తను కూడా అప్పుడే కూర్చొని తింటూ ఉంటాడు. ఏ అల్పాహారాన్ని ఏ టిఫిన్ అయితే ఆవిడ తినాలి అనుకుంటుందో అదే నవ్వులుతూ ఉంటాడు. ఆమెతో పాటు ఈతడు కూడా అవి నవ్వులుతుంటే తను నవ్వులుతూ ఉంటాడు. ఆమె మద్యం తాగుతుంటే తను తాగుతాడు, ఆమె నీళ్లు తాగుతుంటే తను తాగుతూ ఉంటాడు. ఈ విధంగా భార్య ఏం చేస్తే ఆ పనులన్నీ పురంజనుడు చేసేస్తూ ఉంటాడు. క్వచిత్ పిబంత్యాం అంటే తాగడం అన్నమాట. భార్య తాగుతూ ఉంటే తను కూడా తాగుతాడు. మదిర తాగుతుంటాడు, అంటే మద్యాన్ని తాగుతాడు. ఈ మద్యం అనేటువంటిది ఏమిటి అంటే బుద్ధికి ఏది మత్తిస్తుందో అది తాగడం అన్నమాట. మామూలుగా మద్యం అంటే ఏదో సారాను ఏదో బీరు గీరు ఇవేవో అనుకుంటూ ఉంటాం. సరే అవి మదిరలు అంటారు. కానీ ఇక్కడ ఈ పురంజని స్వరూపం ఏమిటి అంటే బుద్ధికి ఏది తోస్తే, బుద్ధిలో ఈవేళ నా కూల్ డ్రింక్ తాగాలి, ఈవేళ ఏదో బిర్యానీ తినాలి, ఈవేళేమో అక్కడికి పోవాలి, ఈవేళేమో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని చెప్పి బుద్ధి వివేకాన్ని కోల్పోయినప్పుడు వెంటనే పురంజనుడు ఉన్నాడే, లోపలుండేటువంటి ఆ జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు బుద్ధి ఏం చేస్తే తను చేస్తూ ఉంటాడు. తనకి ఇండిపెండెన్స్ ఏం ఉండదన్నమాట. బుద్ధి ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటాడు. ఇదే మామూలుగా బాహ్యంగా చూసామనుకోండి, మామూలుగా ఏమిటంటే దీన్ని హ్యాండ్పెక్డ్ హస్బెండ్స్ అంటారు. పెళ్ళం ఏం చెప్తే ఈ మొగడా పని చేసేస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచన ఇది 10 మందికి ఉపయోగం అవుతుందా, ఉపయోగం అవదా, ఇంకేమీ లేదు. ఇంకో నా పెళ్ళం చెప్పింది ఈ పనులు చేయాలి కాబట్టి ఈ పని నేను చేసేస్తూ ఉంటాను అని చెప్పి ప్రకృతి స్వరూపంగా ఉండేటువంటి భార్య ఏది చెప్తూ ఉంటే ఈ లోపల ఉండేటువంటి జీవుడు ఆ పని చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మత్తుడైపోతూ ఉంటాడు. అంటే ఏమిటి, బుద్ధి మద్యం తాగితే తను కూడా మత్తుడైపోతూ ఉంటాడు. ఈ విధంగా ఉంటూ ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే తాగితే తాగుతాడు, తింటే తింటూ ఉంటాడు. తర్వాత క్వచిత్ గాయంత్యాం, క్వచిత్ గాయతో ఒక్కొక్కసారి పాట పాడుతుంది అనుకోండి, పాట పాడుతుంటే తను కూడా వెనకాల పాడిస్తూ ఉంటాడట. రుదంత్యాం రుదతి, ఒక్కోసారి ఏడుస్తూ ఉంటే తను ఏడుస్తూ ఉంటాడట. క్వచిత్ సంత్యాం, ఒకప్పుడు హసంత్యాం, ఒక్కొక్కసారి ఏంటంటే నవ్వింది అనుకోండి నవ్వుతూ ఉంటాడు. హసతి, ఒక్కొక్కసారి జల్పంత్యాం అంటే మాట్లాడుతూ ఉంటే తను కూడా మాట్లాడుతుంటాడు. జల్పతి, మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, బుద్ధి ఏం చెప్తే, బుద్ధి పాట పాడుతోందన్న, నాకు ఈవేళ ఏదో పాట పాడాలని ఉంది అని బుద్ధికి తోచిన వెంటనే జీవుడు పాట పాడేస్తూ ఉంటాడు. ఆ బుద్ధికి ఏదో ఏడవాలి అనిపిస్తుంది అనుకోండి, ఆ బుద్ధిలోకి ఏమిటంటే ఏదో దుఃఖం వచ్చింది అనేటువంటి భావం బుద్ధిలో రాగానే జీవుడు అని ఏడిచేస్తూ ఉంటాడు. తర్వాత వాడికి ఏదైనా నవ్వాలి అని ఆ బుద్ధికి అనిపించింది అనుకోండి, ఎవరితోనో కూర్చొని ఉండేటప్పటికి ఏదో వాళ్ళతో చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి ఏదో నవ్వులతో మాట్లాడేయాలి అనేటువంటి స్థితిలో నవ్వేస్తూ ఉంటే ఆ జీవుడు కూడా నవ్వుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూసారా, జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుడి యొక్క దేహంలో 2 పార్ట్లు ఉంటాయి. ఒకడు జీవుడు పరమాత్మ యొక్క స్వరూపం. జీవుడు నేను అనేటువంటి భావము. ఆ నేను అనేటువంటిది బుద్ధికి లొంగిపోతోంది. కాబట్టి బుద్ధి నన్ను లొంగ తీసుకుంటోందా, నేను బుద్ధిని లొంగ తీసుకుంటున్నానా? మనసు నా మాట వింటోందా, నేను మనసు మాట వింటున్నానా అనేటువంటి విచక్షణ లేకుండా మానవులు జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి
నేను అనేటువంటిది వీరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు, జీవుడు, పరమాత్మతత్వం కలిసినట్టు. నేను ఈ పని చెయ్యాలి అని మనసు చెప్తుంది. ఇవాళ అక్కడ పోదాం, ఇక్కడ పోదాం ఉంటుంది. వెంటనే నేను అనేటువంటిది వచ్చి ఎందుకు వెళ్ళాలి, ఆగు, నువ్వు చెప్పేసినంత మాత్రం నేను ఇంకా వెర్రెత్తిపోయినట్టు అక్కడికి ఇక్కడికి పరిగెత్తాలా నేను అని చెప్పి నేను ఇలా పరిగెత్తు, అది చెయ్యి, ఇది చెయ్యి అనేటువంటి బుద్ధి మీద కంట్రోల్ ఉండాలి. కానీ మానవ జీవితంలో ఏం చేస్తుంది అంటే ఈ బుద్ధి, ఈ మనసు ఇవన్నీ కూడా నేనుని డామినేట్ చేసేస్తూ ఉంటుంది. అలాగే నేను ఎవరు, నా బుద్ధి ఏమిటి, నా కోరికలు ఏమిటి, నా మనసు ఏమిటి అనేటువంటి విచక్షణ కలిగినప్పుడు అప్పుడు మనకి ఆ బుద్ధి మీద వివేకం వచ్చి ఆ బుద్ధిని కంట్రోల్ చేసుకునేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానినే చాలా సరదాగా చెప్తున్నట్టుగా ఆమె పాడితే పాడాలి. ఈవేళ నాకు పాడాలని అనిపించింది. ఎందుకు పాడాలనిపించింది, ఆగు కాసేపు ఆగు, ధ్యానం చేసుకున్న పాటలు ఏమిటి అని నేను అందు దాన్ని పాడాలి అనిపించగానే వీడు పాడేస్తూ ఉంటాడు అనమాట. ఇవాళ ఈ పని చేసేద్దాం, ఇవాళ ఇగో ఈ కార్యక్రమం చేసేసుకుందాం అనగానే ఓకే అని చెప్పేసి ఏ విధంగా అయితే భార్య చెప్తే మొగుడు ఏ విధంగా అయితే ఇంకా పాలోచన లేకుండా చేసేస్తూ ఉంటాడో ఆ విధంగా ఇండివిజువల్గా అది స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీలో కూడా బుద్ధి ఉంటుంది, స్త్రీలో కూడా పురుషుడు ఉంటాడు, పురుషుల్లో కూడా పురుషుడు ఉంటాడు, పురుషుల్లో కూడా బుద్ధి అనేటువంటి పురంజనం ఉంటుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం, శమము, దమము, నిష్కామంగా కర్మయోగము, భక్తి యోగం ఇటువంటివన్నీ అలవడుతూ ఉంటాయి. కానీ మనసు ఏది చెప్తే, ఇప్పుడు ఆ మనసు ఏం చెప్తుంది, ఇది చేసే పని మంచి పనే కదా అని పురుషుణ్ణి అంటుంది. మంచి పనే కదా అని చెప్పి మంచి పనైనా చెడ పనైనా ఆగు అని చెప్పి బుద్ధిని నీ వివేకంతో నేను అనేటువంటి దాంతో కంట్రోల్ చేసినప్పుడే అప్పుడు ఆ బుద్ధి చేత నడపబడేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకి సహాయకారిగా ఇందాక చెప్పినటువంటి ఆ మిత్రులు ఉన్నారే వాళ్ళందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. ఇది అయిన తర్వాత ఇంకా ఏం చేస్తుంటుందంటేట క్వచిత్ ధావంత్యాం ఒక్కొక్కసారి ఒక్కొక్కప్పుడు ధావంత్యాం పరిగెడుతూ ఉంటుంది బుద్ధి. పరిగెడుతూ ఉండేటప్పుడు వీడు కూడా పరిగెడుతూ ఉంటాడు. తర్వాత పరిగెడుతూ ఉండేటువంటి ఒక్కొక్కసారి ఉంటే తిష్టంతి, ఒక్కొక్కసారి పరిగెడుతూ సడన్గా నుంచుంటే వీడు కూడా ఆ బుద్ధి నుంచో అనగానే నుంచుంటాడు వీడు. అలాగే పడుకోవాలి అనిపిస్తే వెంటనే పురుషుడు పడుకుండిపోతాడు. ఒక్కొక్కప్పుడు కూర్చోవాలి అని బుద్ధి చెప్పగానే కూర్చుంటాడట. అంటే ఏమిటనమాట, పరిగెత్తితే పరిగెడతాడు, పెళ్ళం పరిగెడతాడు, ఆమెను అనుసరిస్తూ పరిగెడతాడు, ఆమెను అనుసరిస్తూ వీడి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాడు. ఆమె ఎటు పరిగెడితే ఏ పని చేయాలని చెప్తే ఆ పనే చేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ పని చేయండి అంటుంది, అంటే ఆ పనే చేస్తాడు. వాడికి ఒక ఇండివిజువాలిటీ అది లేదు. అంటే ఏమిటి, పురుషుడు బుద్ధి చేత లాగబడుతూ ఉంటాడు. ఈ విధంగా నిలబడతాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు. ఈ విధంగా ఉండేటువంటిది. ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే వీడు క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యాం అనుపశ్యతి క్వచిత్ జిగ్రతి జిగ్రంత్యాం స్పృశంత్యాం స్పృశతి గచ్చతి. ఆవిడ ఏం వింటే వీడదే వింటాడు. నాకు ఈవేళ ఇది వినాలనుంది అని బుద్ధి అనగానే వీడు అదే వినేస్తూ ఉంటాడు. తర్వాత దీన్ని చూడాలనుంది, నాకు ఈ సినిమా చూడాలనుంది, లేకపోతే ఇక్కడికి వెళ్ళి వీళ్ళని చూడాలనుంది, ఆ పని చూడాలనుంది, ఇది చూడాలనుంది అని చెప్పి బుద్ధి చెప్పేటప్పటికి వెంటనే పురుషుడు ఓకే నువ్వేం చూస్తే నేను అదే చూస్తాను అంటాడు. అదే చూస్తాను అంటాడు, అదే సమయంలో చూస్తూ ఉంటాడు. అంటే బుద్ధి ఎప్పుడు ఏ సమయంలో దేనిని చూస్తోందో ఆ బుద్ధిని అనుసరించే బుద్ధితో పాటే వీడు అదే సమయంలో చూస్తూ ఉంటాడు. అనుపశ్యతి అంటే కంటిన్యూస్గా ఇంకా ఒక్క అడుగు ఇటు అటు వెయ్యకుండా ఏం చెప్తే అది చేసేసేటువంటి పరిస్థితిలోకి వీడు వెళ్ళిపోతుంటాడు. తర్వాత ఆ బుద్ధి దేనిని ఆఘ్రాణించాలని, దేనిని వాసన చూడాలని బుద్ధి అనుకుంటుందో దానినే చూస్తాడు, దాన్ని చూద్దామని ఉండదు. అంటే ఏమిటి, ఆ బుద్ధి ఇవాళ ఏదో పారిజాతం పువ్వులు వాసన చూడాలి అంటే అవును పారిజాతం పువ్వులు వాసనే చూద్దాం అంటాడు. ఆ పక్కన మందారమో గులాబీయో ఇంకోటో అది చూడడు.
కాబట్టి ఎలాగైపోయాడు అంటే ఈ లోపలుండేటువంటి పురుషుడు ఈ బుద్ధికి పూర్తిగా లొంగిపోయి బుద్ధి ఏం చెప్తే అవన్నీ చేసేస్తూ ఉంటాడయ్యా. ఆ బుద్ధి దేనిని ముట్టుకుంటే వీడు కూడా దాన్నే ముట్టుకుంటూ ఉంటాడు. ఈ విధంగా క్వచిత్ శృణోతి శృణ్వంచాం పశ్యంత్యాం అనుపశ్యతి క్వచిత్ జిఘ్రతి, జిఘ్రతి అంటే వాసన చూడడం, జిఘ్రంత్యాం దాన్నే చూసిన, స్పృశ్యంత్యాం దేన్ని ముట్టుకుంటే బుద్ధి దేనిని ముట్టుకుంటే స్పృశంతి దాన్నే ముట్టుకుంటూ ఉంటాడు. క్వచిత్ అప్పుడు ఏం చేస్తే అది చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటన్నమాట, బుద్ధి యొక్క కంట్రోల్లోకి బుద్ధి చెప్పేటువంటి దాని ద్వారా ఈ పురుషుడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బుద్ధి స్వరూపమైనటువంటి భార్య, ఆ బుద్ధి స్వరూపమైనటువంటి ఆ పురంజనిలో మంచి బుద్ధి ఉందనుకోండి, అంటే ఏమిటి, పురుషుడు చెప్పిన మాట స్త్రీ వింటే, పురుషుడు భగవత్ స్వరూపుడు కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి వివేక జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి ధీరుడు కాబట్టి వాడు చెప్పినట్టు బుద్ధి వినాలి. కానీ బుద్ధి చెప్పినట్టు మనం వినడం ప్రారంభిస్తే మన బుద్ధులు అపమార్గాన్ని పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి మనం ప్రపంచంలో నిత్యం చూస్తూనే ఉంటూ ఉంటాం. కాబట్టి ఇలాగా ఆ బుద్ధి ఇవన్నీ మంచి పనులే కదా, ఇవన్నీ 10 మందికి ఉపయోగం, 10 మందికి ఉపయోగం అని నువ్వు అనుకుంటున్నావు. ఆ 10 మందికి వాళ్ళకి ఆ సమయం ఉంటుందా లేదా, వాళ్ళకి ఆ ఇష్టం ఉంటుందా లేదా, వాళ్ళ ఆ మార్గంలో ఉన్నారా లేదా, వాళ్ళకి అది అప్లై అవుతుందా లేదా అనేటువంటి విషయం ఆలోచించకుండా నీ బుద్ధికి ఏం తోస్తే, నీ మనసుకి ఏం తోస్తే, నీకు ఎప్పుడు ఏది తోస్తే అది చేసేసేటువంటి లక్షణం బుద్ధి. ఈ బుద్ధి ప్రతి మానవుల్లోనూ ఉంటుంది. అలాగా బుద్ధిని కొంగు పట్టుకుని తిరిగేటువంటి పురుష స్వభావాలు కూడా దాంట్లోనే ఉంటాయి. కాబట్టి నన్ను బుద్ధి కంట్రోల్ చేస్తోందా, నేను బుద్ధిని కంట్రోల్ చేస్తున్నానా అనేటువంటి విచక్షణ వివేకం లేకుండా అబుధ అవివేకిలాగా వీడు చేస్తూ ఉంటాడయ్యా. ఇంకా వీడు ఏం చేస్తూ ఉంటాడంటే క్వచిచ్చ శోచతీం జాయామనుశోచతి దీనవతి అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అనుమోదతే. ఇంకా వీడు చేసేటువంటి తమాషా పనులు ఏమిటంటే, ఒక్కొక్కప్పుడు కానీ భార్య కానీ దుఃఖిస్తోంది అనుకోండి, ఇతడు కూడా దీనునిలాగా దుఃఖిస్తూ ఉంటాడు. తర్వాత ఆమెకి మంచి కేరింతలు కొడుతోంది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తప్పట్లు కొట్టి ఆ డ్యాన్సులు చేసి ఈ డ్యాన్సులు చేసి ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వెళ్ళి కిలకిలా నవ్వేస్తూ ఉండే ఆ బుద్ధి చేసేస్తూ ఉంటుంది. చేసేసేటప్పటికి ఏమంటే ఆ శరీరం ఆ విధంగా చేసేస్తూ ఉంటుంది. అక్కడేమో అబ్బో ఈవేళ చాలా సంతృప్తిగా ఉంది, ఈవేళ అబ్బో వీళ్ళందరూ నా చుట్టూ చేరిపోయి నాకు ఇది చేశారు అది చేశారు అనేటువంటి విధంగా బుద్ధి ఉంటే ఆ శరీరంలో ఉండేటువంటి పురుషుడు కూడా ఇది నిజమే కాబోలు, ఇది నిత్యమే కాబోలు, ఇది శాశ్వతమే కాబోలు అనుకుని అక్కడ కేరింతలు కొడుతూ ఉంటాడు. అదే దుఃఖిస్తూ ఉంటాడు. తర్వాత ఒక్కొక్కసారి చాలా ప్రసన్నంగా బుద్ధి ఇంకా ఏ విధమైనటువంటి కొత్త ప్రోగ్రామ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుందాము అని చెప్పి బుద్ధికి ఒక్కొక్కసారి అనిపించినప్పుడు ఆ పురుషుడు కూడా అలాగే ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి స్థితిలో ఓ ప్రాచీన బర్హి అని చెప్తూ విప్రలబ్ధో మహిష్యైవం సర్వప్రకృతి వంచిత నెచ్చన్ననుకరోత్యజ్ఞ క్లైబ్యాత్ క్రీడామృగో యథా. పెంపుడు కోతిలాగా ఈ పురుషుడు అనుసరించడం ప్రారంభం. కోతిని ఏ విధంగా అయితే పట్టుకుని ఆడిస్తూ ఉంటాడో కోతిని ఆడించేటువంటి వాడు, అలాగా ఈ పురుషుణ్ణి ఈ స్త్రీ కోతిని ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది. వాడిని పిలు అనగానే వాడినే పిలుస్తాడు. ఇది చెయ్యి అంటే ఇదే చేస్తాడు, ఇది చెయ్యకు అంటే అది చెయ్యడు, ఇది తిట్టు అంటే తిడుతూ ఉంటాడు. ఈ విధంగా అజ్ఞాని అయినటువంటి పురంజనుడు, వీడికి అజ్ఞానం వచ్చింది. ఎందుకు అజ్ఞానం వచ్చింది అంటే బుద్ధి యొక్క మాయలో పడిపోయాడు. ఆ పురంజన్ భార్య స్వరూపమైనటువంటి ప్రకృతి యొక్క మాయలో పడిపోయి దాని చేత మోహించబడుతూ ఉంటాడు. అబ్బో నా భార్య చాలా గొప్పది, అబ్బో ఎంతో ఇంటెలిజెంటు, ఎంతో క్యాపబిలిటీ ఉంది,
కాబట్టి ఇంకా ఈవిడ ఏ పని చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒకానొక ఆకర్షణకి మాయలో లొంగిపోయి లొంగిపోయేటప్పటికీ తన యొక్క అసలైనటువంటి యథార్థ స్వరూపం ఏమిటో అక్కడి నుంచి పూర్తిగా కిందకి జారిపోయాడు. అసలు నేనంటే ఎవరు, నేను అనేటువంటిది నా యొక్క కంట్రోల్లో ఇవన్నీ ఉండాలి అనేటువంటి విషయం తన యొక్క స్వరూపాన్ని మర్చిపోయి అతడు పరవశుడైపోతాడు. అంటే ఇతరుల యొక్క వశమైపోతాడు. అందుకనే చూడండి, మనం చూస్తూనే ఉంటాం, ప్రతి వాళ్ళు కూడా మాకు బాగా మెచ్యూరిటీ వచ్చేసింది, మాకు బాగా వయసు వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు పరుల యొక్క వశమైపోయి వాళ్ళు కోతులు ఆడించినట్టు ఏ విధంగా ఆడిస్తూ ఉంటారో అదేవిధంగా వీళ్ళు ఆడుతూ ఉంటారయ్యా. అదేవిధంగా బుద్ధి యొక్క అంటే మనసు యొక్క ఆకర్షణల వల్ల ఈ లోపలుండేటువంటి ఆ నేను అనేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పురుషుడు కోతి ఆడినట్లు ఆడుతూ ఉంటాడు అని చెప్పి విప్రలబ్ధో మహిష్యైవం సర్వ ప్రకృతి వంచిత నేచ్ఛన్న కరోత్యజ్ఞై క్లైబ్యాత్ క్రీడామృగో యదా క్రీడామృగంలాగా అయిపోతాడు అనేటువంటి దీనితో భాగవతంతో 25వ అధ్యాయం పూర్తయింది. రేపటి నుంచి 29వ అధ్యాయంలోకి